హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు చాప్టర్లో మనము గేర్ బాక్స్ గురించి లేదంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ గురించి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ చాప్టర్లో డిఫరెన్షియల్ అండ్ ఫైనల్ డ్రైవ్ గురించి తెలుసుకోబోతున్నాము. డిఫరెన్షియల్ అంటే ఏమిటి, డిఫరెన్షియల్ యొక్క ఆవశ్యకత ఒక వెహికల్లో ఏమిటి, అలాగే డిఫరెన్షియల్ ఏ విధంగా పనిచేస్తుంది, డిఫరెన్షియల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పార్ట్స్ ఏంటి అనేటువంటిది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక వెహికల్ షాసీ, ఇంజిన్, దీని పక్కన ఒక గేర్ బాక్స్ లేదా ట్రాన్స్మిషన్ కూడా ఉందనుకుందాము. దీని తర్వాత ప్రొపెల్లర్ షాఫ్ట్కు ఈ చివర యూనివర్సల్ జాయింట్స్. సో ట్రాన్స్మిషన్ వచ్చేటువంటి టార్క్ను ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా ఇక్కడ డిఫరెన్షియల్కి పంపించి ఈ డిఫరెన్షియల్లో ఉన్నటువంటి యాక్సిల్ షాఫ్ట్స్ ద్వారా ఈ వీల్స్కి పంపించినప్పుడు వెహికల్ మూవ్ అవుతుంది. ఇది సింపుల్గా. ఇక్కడ ఈ వీడియోలో మనం ముఖ్యంగా డిఫరెన్షియల్ గురించి తెలుసుకుందాం. డిఫరెన్షియల్ అంటే ఏమిటి, అది ఏం పనిచేస్తుంది, అందులో ఉండేటువంటి భాగాలు ఏంటి. ఇది మనం ప్రొపెల్లర్ షాఫ్ట్ అనుకున్నప్పుడు ఈ లైన్ డయాగ్రామ్లో ఇది డిఫరెన్షియల్కు కనెక్ట్ చేయబడినటువంటి పినియన్, డ్రైవింగ్ పినియన్. అంటే గేర్ బాక్స్ నుంచి ఇది డ్రైవ్ తీసుకొని ఈ క్రౌన్ వీల్ను తిప్పుతుంది. ఈ క్రౌన్ వీల్ తిప్పినప్పుడు ఈ క్రౌన్ వీల్కు రెండు యాక్సిల్ షాఫ్ట్స్ ఇటుపక్క కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఈ యాక్సిల్ షాఫ్ట్స్కు వీల్స్ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వీలు, రైట్ సైడ్ వీలు. సో ఈ వీలు తిరిగినప్పుడు, పినియన్ తిరిగినప్పుడు ఈ క్రౌన్ వీల్ తిరిగి ఈ క్రౌన్ వీల్తో పాటు క్రౌన్ వీల్ కనెక్ట్ చేయబడినటువంటి ఈ మెకానిజం ద్వారా యాక్సిల్ షాఫ్ట్స్ కూడా తిరిగి బండి కదులుతుంది. ఇది డిఫరెన్షియల్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి 3 పనుల్లో 2 పనులు ఈ డయాగ్రామ్ ద్వారా మనకు తెలిసాయి. ఫస్ట్ జాబ్ ఏంటంటే ట్రాన్స్మిషన్ నుంచి వచ్చేటువంటి పవర్ను తీసుకొని ఈ వీల్స్కు పంపించడం. రెండవ పని ఈ పవర్ ఆ టార్క్ డైరెక్షన్ మార్చడం, అంటే రైట్ యాంగిల్ డైరెక్షన్లో మార్చడం. ఇలా స్ట్రైట్గా వీల్ తిరుగుతూ ఉంటే ఈ విధంగా రొటేషన్ ఉన్నదాన్ని రైట్ యాంగిల్లో తిప్పడం. ఎందుకంటే వీల్స్ ఇలా కనెక్ట్ చేయబడి ఉన్నాయి కదా, అందుకని ఈ పవర్ అనేటువంటి దాన్ని రైట్ యాంగిల్ డైరెక్షన్లో 90 డిగ్రీల డైరెక్షన్లో ట్రాన్స్మిట్ చేయడం ఇది చేసేటువంటి రెండవ పని. ఇంకా ముఖ్యమైనటువంటి మూడవ పని ఏంటంటే ఈ పని చేయడానికి, అంటే ట్రాన్స్మిషన్ చేయడానికి మరియు రైట్ యాంగిల్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ మధ్యలో ఉన్న మెకానిజం అవసరం లేదు. ఈ డిఫరెన్షియల్ మెకానిజం అవసరం లేదు. కానీ ఈ డిఫరెన్షియల్ మెకానిజం అనేటువంటిది వెహికల్స్లో ఎందుకు అవసరం అనుకున్నప్పుడు, మనం ఈ ఫిగర్ చూసినప్పుడు, ఈ ఫిగర్ చూసుకుంటే ఒక వాహనము స్ట్రైట్గా రోడ్డు మీద వెళ్తూ ఉంది. అంటే ఇది ఒక లెఫ్ట్ సైడ్ వీలు, ఇది రైట్ సైడ్ వీల్ అనుకున్నప్పుడు, ఓకే, ఈ రెండు వీల్స్ కూడా సేమ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేసి 7 మీటర్లు కవర్ చేస్తున్నాయి. ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఒక అప్రాక్సిమేట్గా ఒక్కొక్క చక్రము 3 రెవల్యూషన్స్ తిరిగింది. కానీ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్లన్నీ స్ట్రైట్గా ఉండవు, మలుపులు ఉంటాయి, అంటే టర్నింగ్స్ ఉంటాయి. ఆ టర్నింగ్ తీసినప్పుడు ఏం జరుగుతుంది, వెహికల్గా ఏం జరుగుతుంది, ఒక టర్నింగ్ ఇలా వెహికల్ ఇలా తిరిగినప్పుడు ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఈ స్ట్రైట్ లైన్ కలుసుకునే దాన్ని ఒక సెంటర్ పాయింట్గా తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్నర్ వీల్ టర్నింగ్ రేడియస్ అని, అంటే ఒక వృత్తాకారం సర్కిల్లో ఇట్లా తిప్పినప్పుడు ఇలాగా. అదే ఇటు నుంచి ఇక్కడికి తీసుకుంటే అవుటర్ వీల్ టర్నింగ్ రేడియస్. మీరు ఇది గమనిస్తే ఇన్నర్ వీల్ టర్నింగ్ రేడియస్ కంటే కూడా అవుటర్ వీల్ టర్నింగ్ రేడియస్ ఎక్కువగా ఉంది. ఇన్నర్ వీల్ టర్నింగ్ రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 మీటర్లు ఉంటే ఈ అవుటర్ వీల్ టర్నింగ్ రేడియస్ అదనంగా 1.2 మీటర్స్, అంటే 7.2 మీటర్లు ఉందన్నమాట. అంటే ఇలా సర్కిల్గా తిరిగినప్పుడు 1/4 ఆఫ్ ద పారామీటర్ ఆఫ్ ఎనీ సర్కిల్ అట్లా అనుకున్నప్పుడు ఇది ఈ డిస్టెన్స్కి ఇక్కడికి ట్రావెల్ చేసినప్పటికీ ఇంచుమించుగా దీని డిస్టెన్స్ 9.4 మీటర్స్ అయింది విత్ 6 మీటర్స్ టర్నింగ్ రేడియస్. ఏది ఇన్నర్ వీల్. అదే అవుటర్ వీలు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 11.3 మీటర్లు అయిపోయింది. ఈ ఫిగర్ని బట్టి మనకి ఏమర్థమైంది,
ఏదైనా ఒక వెహికల్ వాహనము మనము టర్నింగ్ చేసినప్పుడు లోపలి చక్రం కంటే బయటి చక్రము ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయవలసి వస్తుంది. అలా ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే టర్నింగ్కు వీలవుతుంది. రెండు సేమ్ స్పీడ్లో తిరుగుతూ ఉంటే వెహికల్ టర్న్ అవ్వదు. అందుకని ఈ ట్రావెల్ చేసే డిస్టెన్స్, ఈ డిస్టెన్స్కు ఉన్నటువంటి డిఫరెన్స్ను క్రియేట్ చేసేటువంటి మెకానిజమే ఈ డిఫరెన్షియల్ మెకానిజం. ఆ డిఫరెన్షియల్ మెకానిజం ఎలా పనిచేస్తుంది, ఈ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఎలా వస్తుంది అనేటువంటి చూసుకుంటే ఇది కంప్లీట్గా డిఫరెన్షియల్ మెకానిజం పిక్చర్. డిఫరెన్షియల్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. డిఫరెన్షియల్ ఏం పని చేస్తుంది మనం తెలుసుకున్నాం. డిఫరెన్షియల్ అంటే ముఖ్యంగా 3 పనులు చేస్తుంది. ట్రాన్స్మిషన్ నుంచి వచ్చేటువంటి టార్క్ లేదా టర్నింగ్ ఫోర్స్ను 2 యాక్సిల్స్కు డిస్ట్రిబ్యూట్ చేసి వీల్స్ తిరగడానికి ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ వచ్చేటువంటి టార్క్ను రైట్ యాంగిల్ డైరెక్షన్లో వీల్స్కు సప్లై చేస్తుంది. నంబర్ 3, ఎప్పుడైతే వెహికల్ ఒక మలుపు తీసుకుంటుందో, టర్నింగ్ తీసుకుంటుందో, ఇన్నర్ వీల్ కంటే అవుటర్ వీలు ఎక్కువగా రెవల్యూషన్స్ తిరగడానికి ఈ డిఫరెన్షియల్ మెకానిజం పనిచేస్తుంది. ఇందులో ఉన్న భాగాలు ఏంటి అంటే అనుకున్నప్పుడు దిస్ ఈస్ కాల్డ్ బెవెల్ పినియన్, ఇదేమో క్రౌన్ వీల్. బెవెల్ పినియన్, క్రౌన్ వీల్ ఎప్పుడు మెష్ అయి ఉంటుంది. ఈ రెండు కూడా మేటింగ్ పార్ట్స్. ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా ఒక పార్ట్ మార్చాలనుకున్నప్పుడు విడివిడిగా మార్చకూడదు. రెండు ఒక పెయిర్గా, ఒక సెట్గానే, ఒక జతగానే మార్చాలి. నెక్స్ట్ ఈ క్రౌన్ వీల్కు ఒక డిఫరెన్షియల్ కేజ్ అనేటువంటి మెకానిజం అటాచ్ అయి ఉంటుంది. డిఫరెన్షియల్ కేజ్, ఈ మెకానిజం లోపల, ఈ కేజ్ లోపల అంటే ఒక 2 సైడ్ గేర్స్ లేదా సన్ గేర్స్, వీటిని లార్జ్ గేర్ అని అన్నారు ఇక్కడ. జనరల్గా సన్ గేర్ అని, సైడ్ గేర్ అని అంటాం. ఈ సైడ్ గేర్ లోపల స్ప్లైన్స్ ఉండి, ఆ స్ప్లైన్స్ లోపల ఈ షాఫ్ట్స్ కూర్చోబడతాయి. అంటే డిఫరెన్షియల్ తిరిగినప్పుడు డిఫరెన్షియల్తో పాటు ఈ కేజ్ తిరిగి, ఈ కేజ్కు డిఫరెన్షియల్ బోల్టింగ్ అయి ఉంటుంది కాబట్టి దీంతో పాటు ఎంటైర్ మెకానిజం తిరుగుతూ, దీంతో పాటు షాఫ్ట్స్ కూడా తిరిగి బండి స్ట్రైట్గా ముందుకు వెళ్తుంది. ఇక్కడ మీరు యానిమేషన్ చూసుకుంటే, ఈ యానిమేషన్లో ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి ఎలా డ్రైవ్ వస్తుంది, క్రౌన్ వీల్ ఎలా తిరుగుతుంది, డిఫరెన్షియల్ కేజ్ ఎలా తిరుగుతుంది, షాఫ్ట్స్ ఎలా తిరుగుతున్నాయి. ఈ యానిమేషన్ వెహికల్ స్ట్రైట్గా పోయినప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది చూపించబడింది. ఓకే, ఇదేమో పినియన్, ఇక్కడ వచ్చేది ఇదేమో క్రౌన్ వీల్. జనరల్గా మెజారిటీ ఆఫ్ ద డిఫరెన్షియల్స్లో బెవెల్ గేర్స్, స్పైరల్ బెవెల్ గేర్స్ కానీ, హైపాయిడ్ బెవెల్ గేర్స్ కానీ ఉంటాయి. ఇది ఇక్కడ చూపించినటువంటిది హైపాయిడ్ బెవెల్ గేర్. హైపాయిడ్ బెవెల్ గేర్ ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో మనం చూడబోతున్నాం. ఓకే, ఈ మెకానిజం వల్ల 90 degrees యాంగిల్లో మనము డ్రైవ్ పంపించడానికి వీలవుతుంది. ఇలాగుంటుంది. ఈ పినియన్ ఏమో బేరింగ్ సపోర్ట్తో ఇక్కడ ఉంటుంది. అలాగే ప్రతి రొటేటింగ్ వీల్కు కొన్ని బేరింగ్స్ ఉంటాయి లోపల. ఈ తర్వాత ఏమో లోపలేమో వీటికి కూడా, ఈ ప్లానెటరీ పినియన్స్ కూడా బేరింగ్స్ ఉంటాయి. సో ఈ కేజ్ లోపల చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ అరేంజ్మెంట్. ఈ కేజ్ ఈ హోల్స్ ద్వారా ఇక్కడ క్రౌన్ వీల్ బిగించబడి ఉంటుంది. ఈ లోపల ఈ సన్ గేర్స్కు మధ్యలో లోపల స్ప్లైన్స్ ఉంటాయి. ఇదేమో ప్లానెటరీ. ఈ సిస్టంలో 2 ప్లానెటరీ గేర్స్ ఉండి, ప్లానెటరీ పినియన్స్ ఉండి, 2 సన్ గేర్స్ ఉన్నాయి. ఇంకో సిస్టమ్ చూసుకుంటే 4 ప్లానెటరీ పినియన్స్ ఉండి, సన్ గేర్స్ ఎప్పటికీ 2 ఉంటాయి. ఎందుకంటే 2 యాక్సిల్స్ ఉన్నాయంటే 2 సన్ గేర్స్ ఉన్నాయి. ప్లానెటరీ పినియన్స్ 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, డిఫరెన్షియల్ సైజుని బట్టి. ఈ విధంగా, సో ఈ విధంగా ఈ స్ప్లైన్స్లోనే ఈ షాఫ్ట్స్ కూర్చుంటాయి. ఇది అరేంజ్మెంట్. ఇక్కడ సన్ పినియన్, ఇది సన్ గేర్, ఈ ప్లానెటరీ పినియన్స్, ఇక్కడ బెవెల్ పినియన్ అండ్ రింగ్ గేర్. డిఫరెన్షియల్ యూనిట్ అనేటువంటిది, డిఫరెన్షియల్ మెకానిజం అనేటువంటిది ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ వన్సిఫోర్ రెక్వెలర్ అనేటువంటి ఆయన 1827లో కనుగొన్నాడు. కనుగొని ఫస్ట్ ఈయన యాక్చువల్గా అయితే ఈజ్ ఎ మెకానికల్ ఇంజనీర్, బట్ ఈయన వాచ్ టెక్నీషియన్, వాచ్ స్పెషలిస్ట్.
కానీ ఒక డిఫరెన్షియల్ మెకానిజం కనుగొనబడి దాన్ని మొట్టమొదట స్టీమ్ ఇంజన్ తోటి నడిచేటువంటి వెహికల్స్లో ఉపయోగించారు 1827లో. కాలక్రమేణా అవన్నీ కూడా మనము డీజిల్ ఇంజన్ లేదా గ్యాసోలైన్ ఇంజన్ నడిచేటువంటి వెహికల్స్లో డిఫరెన్షియల్ ఉపయోగించబడింది. మనం ముఖ్యంగా ఈ ఫిగర్ చూసుకుంటే ఈ యానిమేషన్ ఎక్స్క్లూజివ్లీ ఈ పార్ట్స్ది. మీరు యానిమేషన్ గమనించండి. ఈ ఉన్నటువంటి ఈ రెండు సన్ గేర్స్ ఇటుపక్కది అంటే సైడ్ గేర్స్, ఇవి యాక్సిల్ షాఫ్ట్స్, ఇవేమో ప్లానెటరీ పినియన్స్. ఇవి లోపల ఉన్నటువంటిది ప్లానెటరీ పినియన్. ఓకే, ఇది డిఫరెన్షియల్ కేజ్. ఈ 4 వీల్స్ ఒకదానికొకటి ఫ్రీగా రొటేట్ అవుతూ ఉన్నాయి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే వెహికల్ను మనం పైకి ఎత్తి భూమి మీద నుంచి 2 చక్రాలు పైకి లేపినప్పుడు మనం ఒక వీల్ చేత్తో తిప్పితే ఇది వీల్ కూడా గ్రౌండ్ నుంచి ఫ్రీగా ఉంది కాబట్టి ఈ వీల్ తిప్పినప్పుడు ఈ సైడ్ గేర్ తిరిగి ఇక్కడ తిరిగినట్టుగా ఈ సైడ్ గేర్ వచ్చేసి ఈ 2 పినియన్స్ను తిప్పుతుంది. ఈ విధంగా తిప్పి ఈ పినియన్స్ ఏం చేస్తున్నాయి, ఈ ఆపోజిట్లో ఉన్నటువంటి సన్ గేర్ను తిప్పుతున్నాయి. మీరు ఈ యానిమేషన్ గమనించినట్టయితే అంటే వెహికల్ గ్రౌండ్కి టచ్ కాలేదు, ఎటువంటి లోడు లేదు, రెసిస్టెన్స్ లేదనుకున్నప్పుడు ఒక చక్రము ఒక డైరెక్షన్లో తిరిగితే దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి చక్రము ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. కానీ బండి వెళ్ళేటప్పుడు 2 చక్రాలు సేమ్ డైరెక్షన్లోనే తిరుగుతాయి. ఆ సేమ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఈ డిఫరెన్షియల్ మెకానిజం పనిచేయదు. ఇది ఒక యూనిట్గా కంప్లీట్ ఈ కేజ్ వరకు ఒకటే యూనిట్గా తిరుగుతుంది అన్నమాట ఈ క్రౌన్ వీల్తో పాటు. ఈ డిఫరెన్షియల్ మెకానిజం పనిచేసేది ఓన్లీ ఒక చక్రం మీద లోడు లేనప్పుడు కానీ పార్షియల్ లోడ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ డిఫరెన్షియల్ మెకానిజం పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది అనుకున్నప్పుడు జనరల్గా ఇలా టర్నింగ్ తీసుకున్నప్పుడు ఇన్నర్ వీల్ మీద ఎక్కువ లోడు పడుతుంది. ఒక వెహికల్ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఇన్నర్ వీల్కు ఎక్కువ టార్క్ అవసరం ఉంటుంది ఆ లోడ్ విత్స్టాండ్ అవ్వడానికి, అక్కడ మూవ్ అవ్వడానికి. సో ఇన్నర్ వీల్ మీద లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి ఎక్కువ టార్క్ అవసరమైన అనుకున్నప్పుడు మనకు యాజ్ పర్ ద సింపుల్ మిషన్స్ ఫార్ములా ఏంటి, ఎప్పుడైతే టార్క్ అవసరం అనుకుంటామో, టార్క్ అవసరం అవుతుందో, ఎక్కువ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గిపోతుంది. టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్పీడ్. సో ఇన్నర్ వీల్ మీద లోడ్ పడ్డప్పుడు టార్క్ నెసెసిటీ ఎక్కువ అయినప్పుడు, టార్క్ ఇంక్రీజ్ అయినప్పుడు స్పీడ్ తగ్గుతుంది. ఎంత టార్క్ ఇంక్రీజ్ అవుతుందో అంత ప్రపోర్షనేట్గా అవుటర్ వీల్ మీద టార్క్ తగ్గిపోతుంది. అవుటర్ వీల్ ఫ్రీ అవుతుంది పార్షియల్గా. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ టార్క్ ఈజ్ ఇంక్రీజ్, ద రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ అండ్ స్పీడ్ ఈజ్ డిక్రీజ్డ్ ఇన్ ద ఇన్నర్ వీల్. outer wheel లో torque is decreased proportionately, speed is increased. ఇది ఇక్కడ జరిగే మెకానిజం. అంటే ఈ చక్రాన్ని ఒకదాన్ని మనము గట్టిగా పట్టుకొని అంటే బ్రేక్ చేసి ఈ చక్రాన్ని మాత్రమే తిప్పితే ఇది అస్సలు తిరగదు, ఈ 3 మాత్రమే తిరుగుతాయి. దట్స్ ఆల్. ఇది డిఫరెన్షియల్ మెకానిజం. దీన్ని లైట్గా వదిలేసి స్లైట్గా బ్రేక్ అప్లై చేసి వదిలేసేస్తే ఇది తిరుగుతూ, ఇవి పార్షియల్గా తిరుగుతూ దీని చుట్టూ దీన్ని కూడా తిప్పుతాయి. పార్షియల్గా తిరుగుతూ దీన్ని తిప్పుతాయి అన్నమాట. అంటే ఎందుకంటే ఈ ప్లానెటరీ వీల్ మెకానిజం అనేటువంటిది ఇండిపెండెంట్గా కేసులో వాటి చుట్టూ అవి తిరుగుతూ ఉంటాయి. వాటి చుట్టూ అవి తిరుగుతున్నాయి కాబట్టే దీన్ని ప్లానెటరీ వీల్ అని చెప్పి అన్నాం మనము. వాటి చుట్టూ అవి తిరుగుతూ ఓకే యాజ్ ఎ కేజ్లో కూడా తిరుగుతూ ఉంటాయి. అది వాటి చుట్టూ వాటి తిరిగేదానికి, కేజ్తో పాటు తిరిగేదానికి అనేటువంటి రిలేషను ఇక్కడ వీల్ మీద ఉన్నటువంటి ఇన్నర్ వీల్ మీద వేరీ అయ్యేటువంటి టార్క్ వల్ల, రెసిస్టెన్స్ వల్ల డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ ద డిఫరెన్షియల్ మెకానిజం వర్క్స్ ఇన్సైడ్ ద డిఫరెన్షియల్ కేస్. అందువల్లనే ఇన్నర్ వీల్కు అవుటర్ వీల్కు స్పీడ్ డిఫరెన్స్ జనరేట్ కాబడుతుంది. ఇంకా మనము డిఫరెన్షియల్స్ కానీ ఏ విధంగా ఉంటాయని చూసుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద ట్రక్స్లో కానీ, హెవీ డ్యూటీ వెహికల్స్లో కానీ, ఆల్మోస్ట్ ఆల్ హెవీ డ్యూటీ వెహికల్స్లో కానీ
కొన్ని లైట్ కమర్షియల్ వెహికల్స్లో కానీ వెరీ ఫ్యూ ప్యాసింజర్స్ కార్స్లో కానీ దాన్ని రేర్ వీల్ డ్రైవ్ అంటాం. అంటే ఇంజిన్ ముందు భాగంలో ఉండి దానికి ఒక గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉండి డిఫరెన్షియల్ వెనకల బిగించబడి దాని ద్వారా 2 రిజిడ్ యాక్సిల్స్, మనం ఇంతకుముందు ఫిగర్లో చూసినట్టుగా 2 రిజిడ్ యాక్సిల్స్ ద్వారా వీల్ డ్రైవ్ పోతే దాన్ని రేర్ వీల్ డ్రైవ్ అంటాం. కొన్ని రేర్ వీల్ డ్రైవ్లో ఫ్లెక్సిబుల్ యాక్సిల్స్ కూడా ఉంటాయి, కానీ చాలా చాలా అరుదు. ఇప్పుడు వచ్చేటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కార్స్లో, లైట్ వెహికల్స్లో ముఖ్యంగా అన్ని వెహికల్స్ కూడా ఫ్రంట్ వీల్ డ్రైవే. ఇలాగ డిఫరెన్షియల్ రేర్ సైడ్ ఉండదు. ఇంజిను, దాని పక్కన గేర్ బాక్స్లోని ఇంటెగ్రల్ పార్ట్ ఒక డిఫరెన్షియల్. ఓకే, ఆ డిఫరెన్షియల్కి ఆనుకునే 2 యాక్సిల్స్. ఈ యాక్సిల్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. రేర్ వీల్ డ్రైవ్లో లాగా రిజిడ్ యాక్సిల్స్ ఉండవు. ఈ యాక్సిల్స్ ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనేటువంటిది నెక్స్ట్ చాప్టర్స్లో వస్తుంది. సో ఈ కంప్లీట్ యూనిట్ అంతా కూడా ట్రాన్స్ యాక్సిల్ అంటారు. గేర్ బాక్స్, డిఫరెన్షియల్ ఇంక్లూడింగ్ ద డ్రైవ్ యాక్సిల్స్. ఈ ట్రాన్స్ యాక్సిల్ ద్వారా ఫ్రంట్ వీల్స్కి డ్రైవ్ పోతుంది అనమాట. దీన్ని ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటారు. ఇంకా కొన్ని హెవీ డ్యూటీ వెహికల్స్లో కానీ, చాలా ఎగుడు దిగుడు ప్రదేశాల్లో నడిచేటివి కానీ, లేదంటే డెజర్ట్స్లో నడిచే వెహికల్స్ను 4 వీల్ డ్రైవ్ అంటారనమాట. ఇక్కడ అంటే ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఉంటుంది, ఫ్రంట్లో కూడా ఒక డిఫరెన్షియల్ ఉంటుంది. ట్రాన్స్మిషన్ నుంచి ఒక ట్రాన్స్ఫర్ గేర్ బాక్స్ ఉండి, ట్రాన్స్ఫర్ గేర్ బాక్స్ ద్వారా ఒక డిఫరెన్షియల్కు ఒక ప్రొపెల్లర్ షాఫ్ట్, అలాగే బ్యాక్ సైడ్ డిఫరెన్షియల్కు ఒక ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంటుంది. ఎందుకు ఇచ్చారంటే ఇది డబుల్ డిఫరెన్షియల్ 4 వీల్ డ్రైవ్ శాండ్లో పోయేటప్పుడు కానీ, లేకపోతే అప్ అండ్ డౌన్ రౌట్స్లో పోయేటప్పుడు కానీ, స్లిప్పరీ రోడ్స్లో పోయేటప్పుడు కానీ ఒక్కోసారి వీల్స్ స్లిప్ అవుతూ ఉంటాయి. మనం ఇందాక ఫిగర్లో చూసుకున్నట్టుగా ఏదైనా ఒక వీలు ల్యాండ్ మీద నుంచి ఫ్రీ అయినప్పుడు రెండో వీల్ తిరగదు. సెకండ్ వీల్ విల్ నాట్ మూవ్, బికాస్ వాట్ ఎవర్ ద పవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్ విల్ బి జస్ట్ ఫ్రీలీ పాస్డ్ త్రూ దిస్ వీల్ విచ్ ఇస్ ఫ్రీ ఆర్ స్లిప్పింగ్ ఆన్ ద గ్రౌండ్. సో అటువంటప్పుడు ఒకవేళ ఈ యాక్సిల్ ద్వారా బండి మూవ్ కాకపోతే కనీసం ఫ్రంట్లో ఉన్నటువంటి యాక్సిల్ ద్వారా ఎక్కడైతే గ్రిప్ ఉందో వాటి ద్వారా ఇక్కడ మూవ్ అవుతుంది. సో అటువంటి రిక్వైర్మెంట్స్లో 4 వీల్ డ్రైవ్ జనరల్గా వాడతారు. ముఖ్యంగా 3 రకాల బెవెల్ గేర్స్ ఉంటాయి. స్ట్రైట్ బెవెల్ గేర్ అంటారు. స్ట్రైట్ బెవెల్ గేర్స్ ఈ విధంగా టీత్ స్ట్రైట్గా ఉండి డ్రైవ్ మెంబర్ అండ్ డ్రివన్ మెంబరు 90 degrees యాక్సిస్లో, అంటే ఒకదాని యాక్సెస్ అంటే దీని లైన్ కానీ దీని లైన్ కానీ 2 ఇంటర్సెక్ట్ అవుతాయి చోట. దీని లైన్ ఇలా ఉంటే దీని లైన్ ఇలా ఉంటుంది, ఇంటర్సెక్ట్ అయిపోయి ఈ విధంగా అరేంజ్మెంట్ చేయబడి ఉంటుంది. 90 degreesలో అరేంజ్మెంట్ చేయబడి ఉంటుంది. స్ట్రైట్గా ఉంటుంది. ఈచ్ టీత్ కంప్లీట్ కాంటాక్ట్ ఉంటుంది అన్నమాట. ఇవి జనరల్గా లైట్ డ్యూటీ అప్లికేషన్స్లో వాడుతూ ఉంటారు. వెరీ సింపుల్ డిజైన్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ వచ్చి స్పైరల్ బెవెల్ గేర్ అంటారు. ఇది కూడా కోనికల్ షేప్లోని క్రాస్ సెక్షన్ ఉంటుంది, కానీ స్ట్రైట్గా ఉండకుండా స్పైరల్గా ఉంటుంది. ఈ స్పైరల్గా ఉన్నదాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడైతే ఒక టీత్ మెష్ అయినప్పుడు ఇంకో టీత్ మెష్ అయ్యే ముందు ఒకటి డిసెంగేజ్ అవుతూ ఐదర్ కంప్లీట్ మెషింగ్ ఆర్ కంప్లీట్ డీమెషింగ్ అంటే డిసెంగేజ్మెంట్ కానీ జరుగుతుంది అనమాట. ఇక్కడ అలా ఉండదు. ప్రతి టీత్ కూడా గ్రాడ్యువల్గా ఎంగేజ్మెంట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ కర్వేచర్. ఈ స్పైరల్, ఈ కర్వేచర్ వల్ల ప్రతి టీత్ కూడా గ్రాడ్యువల్గా ఎంగేజ్మెంట్ అయ్యడమే కాకుండా కాంటాక్ట్ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ లోడ్ ట్రాన్స్ఫర్ కానీ పవర్ ట్రాన్స్ఫర్ కానీ స్మూత్గా ఉంటుంది. వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి. లోడ్ బేరింగ్ కెపాసిటీ ఈ టైప్ ఆఫ్ స్పైరల్ బెవెల్ గేర్స్లో స్ట్రైట్ బెవెల్ గేర్స్ కంటే కూడా లోడ్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. థర్డ్ టైపు అండ్ ద మోస్ట్ లేటెస్ట్ టైప్ వచ్చేసేసి హైపాయిడ్ బెవెల్ గేర్స్ అంటారు. You see the difference. This is the spiral bevel gear where this is the hypoid. చూసారా, ఇది మీకు ఇది ఇలాగా స్పైరల్గా ఉంటే ఇదేమో ఇలాగ వచ్చేసింది. హైపాయిడ్ స్పైరల్ బెవెల్ గేర్స్. ఈ హైపాయిడ్ స్పైరల్ బెవెల్ గేర్స్ వల్ల ముఖ్యంగా ఫర్దర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఖచ్చితంగా 2 మెంబర్స్ యాక్సెస్ అంటే పినియన్ యాక్సెస్ అండ్ క్రౌన్ యాక్సెస్ ఇంటర్సెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో పినియన్ టీత్ కాంటాక్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఆఫ్ సెట్లో పెట్టుకోవచ్చు.
లోడు హైపర్బోలిక్ లెవెల్లో ఉంటుంది. హైపర్బోలా స్టేజ్లో లోడ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పిచ్ సర్ఫేస్ చూసుకుంటే వీటి రెండుకు పిచ్ సర్ఫేస్ ఏమో కోనికల్ పిచ్ సర్ఫేస్ ఉంటుంది. పిచ్ సర్ఫేస్ అంటే ఈ ఏరియా. టీత్ ఒకదానికోటి డ్రివన్ మెంబర్ టీత్ ఎక్కడైతే కనెక్ట్ అవుతాయో వాటిని పిచ్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఈ పిచ్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ ఇదంతా కూడా మీరు చూసేసుకుంటే వేరే ఫిగర్స్ క్లియర్గా చూసుకోవచ్చు. ఈ పిచ్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ కోనికల్గా ఉంటే దీనికి హైపర్బోలిక్ షేప్లో ఉంటుంది. ఈ విధంగా పిచ్ సర్ఫేస్ ఏరియా. ఫర్దర్ గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద టీత్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్ ఎబిలిటీ టు క్యారీ మోర్ లోడ్ కంపేర్ ఈవెన్ టు ద స్పైరల్ బెవెల్ గేర్స్. సో దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్. నెక్స్ట్ ఇందులో పినియన్ సైజు బాగా తక్కువగా ఉంటుంది క్రౌన్ సైజ్ కంటే కూడా. అంటే గేర్ రేషియో, స్పీడ్ రిడక్షన్ రేషియో బాగా ఎక్కువగా ఉంటుంది. సో దట్ దిస్ డిజైన్ గివ్స్ మోర్ టార్క్ యూజ్డ్ ఇన్ ద వెహికల్స్ విచ్ నీడ్స్ టు గివ్ ద మోర్ టార్క్ టు ద వీల్స్. ఇక్కడ స్పీడ్ కంటే లోడ్ క్యారీయింగ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్న చోట ఈ టైప్ ఆఫ్ హైపాయిడ్ బెవెల్ గేర్స్ వాడతారు. జనరల్గా ఆల్ కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్ మిషన్స్లో హైపాయిడ్ బెవెల్ గేర్స్ వాడతారు. దిస్ ఈజ్ అబౌట్ డిఫరెన్షియల్. దీంతో పాటు ఈ నోట్స్ మీరు చూసుకోవచ్చు. మీకు ఏదైనా సందేహాలు కానీ ప్రశ్నలు ఉంటే నన్ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.